అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి భవ్య ఈ రోజు ఏదో పట్టుకుని వచ్చింది అనుకుంటున్నారా? ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ రెసిపీ ట్రై చేస్తున్నానండి. చాలా చాలా ఈజీ అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా ఉంటది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అన్నమాట. చాలా మంది అనుకుంటారు అబ్బో బిర్యానీ అంటే చాలా టైం తీసుకుంటది, చాలా కష్టం అని. అదేం లేదండి, బిర్యానీ అయితే చాలా ఈజీ. నేను చేసినట్టయితే చాలా ఈజీ అన్నమాట. రండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే అరకిలో చికెన్ తీసుకున్నానండి. నేను అర స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, ఇంకా 1 స్పూన్ బిర్యానీ మసాలా అన్నమాట. మొత్తం వేసి ఇంకా అయితే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా కలపాలన్నమాట. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక 1/4 లీటర్ పుల్లటి పెరుగు తీసుకున్నాను అనమాట. చూసారా, ఇట్లా బాగా కలిపేయాలి. తర్వాత 1/4 లీటర్ పుల్లటి పెరుగు మనం ఏదైతే తీసుకున్నామో అది వేసి మంచిగా కలిపేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే సరిపోతుంది. ఇట్లా మంచిగా ఇప్పుడైతే మంచి కలిసిపోయినాయి అన్నమాట. ఓకేనా, కలిసిపోయింది మొత్తం అంతా. ఇదైతే ఒక అరగంట సేపు నేను చూడండి ఇంకా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. ఇలాగా అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే చికెన్ ముక్కలు అనేవి చాలా టేస్టీగా జ్యూసీగా వస్తాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నా సరిపడా. ముందుగా అయితే వేసిన ఆయిల్ వేడవనివ్వాలి. అలోపైతే నేను మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. ఓకేనా, ముందుగా అయితే 4-5 బిర్యానీ ఆకులు, 4-5 పచ్చిమిర్చి, 2 మొరాఠీ ముగ్గలు, 4-5 లవంగాలు, కాస్త కర్సూరి మేతి, కాస్త షాజీరా, కాస్త సోంపు, ఇంకా 4 ఏలకులు, ఇంకా 1 పీస్ దాల్చిని చెక్క అన్నమాట. ఇంకా 4-5 ఎర్రగడ్డలు, 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ వేడయింది. తర్వాత అయితే మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ తీసుకున్న మసాలా దినుసులన్నీ యాడ్ చేసేస్తున్న ఆయిల్లోకి. అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోకండి, మాడిపోతాయి అన్నమాట. తర్వాత అయితే ఫ్లేవర్ మారిపోద్ది. ఓకేనా, మసాలా దినుసులన్నీ కాస్త మగ్గిన తర్వాత నేనైతే ఒక అరకట్ట కొత్తిమీర, ఇంకా ఒక అరకట్ట పుదీనా అన్నమాట సన్నగా తరుక్కొని అదే ఆయిల్లోకి వేస్తున్నా. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా జరగాలన్నమాట. ఇది కూడా కాస్త మగ్గిన తర్వాత అయితే నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, అవైతే వేస్తానన్నమాట. ఆనియన్స్ అన్నవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. స్లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా. సో ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి అన్నమాట. ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. చూస్తున్నారా, ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి అన్నమాట. చూస్తున్నారా ఎలా ఉడుకుతున్నాయి, ఇలా రావాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిందన్నమాట. ఈ స్టేజ్లోనే అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసి తర్వాత టమాటాలు అనేవి వేసి ఈ టమాటాలు మొత్తం స్మాష్ అయిపోయి మగ్గిపోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. అది కూడా లో ఫ్లేమ్లో. సో ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే తీసేసుకుందాం. ఒక 5 నిమిషాలు బయట పెట్టేసి తర్వాత వండేద్దాం. చూసారా, ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి, మసాలా అంతా కూడా బాగా మగ్గిపోయిందనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ వేసేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ ఏంటంటే చాలా మంచిగా ఆ మసాలాలంతా పీల్చుకుని చాలా మంచిగా ఉంటుంది అనమాట. తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. బయటైనా పెట్టవచ్చు, ఫ్రిడ్జ్లో అనేం లేదు, బయట కూడా అరగంట పెట్టేస్తే ఇలా మ్యారినేట్ చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చికెన్ వేసిన తర్వాత బాగా కలిపేయాలన్నమాట. ఆ మసాలాలన్నీ చికెన్కు అంటేలాగా కలిపేయాలి. కలిపేసి ఒక 6 నుంచి 7 నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించేయాలన్నమాట. ఎంతవరకు ఉడికించాలంటే మనం వేసిన ఆయిల్ అన్నది చికెన్ పీస్లో నుంచి బయటికి తేలాలన్నమాట. బాగా ఉడికిపోవాలా, ఆ స్టేజ్ వరకు మనం ఉడికించాలన్నమాట. మరో పక్క అయితే 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల నీళ్ళు వేసి 1 బిర్యానీ ఆకు, 2 యాలక్కలు, 3-4 లవంగాలు, 2
చిన్న చెక్క ముక్కలు, కాస్త సాల్ట్ వేసి బాగా నీళ్లు మరగనివ్వాలి. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసాను. బాగా నీళ్లు మరగనివ్వాలన్నమాట. బిర్యానీలోకి అయితే ఇలా మరిగిన నీళ్ళు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లటి నీళ్ళు వేస్తే బిర్యానీ అంత టేస్ట్ బాగుండదు అని నా ఫీలింగ్ అనమాట. నేనైతే ఇలానే చేస్తాను, మంచిగా ఉంటుంది టేస్ట్. మరో పక్క అయితే చూసారా, చికెన్లో నుంచి అయితే ఆయిల్ బయటకు వస్తుంది. చికెన్ పీస్లు అయితే బాగా మగ్గిపోయాయి అన్నమాట. చూస్తున్నారా, ఫుల్గా స్మెల్ వస్తుంది, బాగా మగ్గిపోయాయి అన్నమాట. చూడండి, ఫుల్గా ఫ్రై అయ్యాయి. ఇక మరో పక్క వాటర్ కూడా మంచిగా ఉడుకుతున్నాయి. మరుగుతున్న నీళ్ళు అయితే ఫ్రై అయిన చికెన్లోకి యాడ్ చేస్తున్నా. చన్నీళ్ళు యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇట్లా మరగబెట్టుకొని నీళ్ళు వేసినట్టయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. చికెన్ పీసెస్ అన్నవి అట్లనే మంచిగా ఉంటాయి, లేకపోతే టేస్ట్లెస్ అయిపోతాయి. చల్లనీళ్ళు పోసినట్టయితే చికెన్ పీసెస్ అన్నవి టేస్ట్లెస్ అయిపోతాయి, చప్పగా అయిపోతాయి అన్నమాట. వేడి నీళ్ళ యాడ్ చేయండి, టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. ఓకేనా? ఇలా ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. వాటర్ వేసిన తర్వాత కేవలం 5 మినిట్స్ అంతే. చూసారా, నీళ్ళు అయితే మంచిగా మరుగుతున్నాయి. మరుగుతున్న నీటిలోకి అయితే ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నా. ఇలా వాటర్ మరిగేటప్పుడు బియ్యం వేసినట్టయితే అడుగంటదన్నమాట. ఏమవుతుందంటే చాలాసార్లు వేసిన చికెన్ పీసెస్ అన్నీ అడుగులో ఉండిపోతాయి, రైస్ మాత్రం పైన ఉంటుంది. అలా జరగకూడదంటే వాటర్ మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేయాలన్నమాట. రైస్ వేసిన తర్వాత స్పూన్ తీసుకొని ఎట్లా పడితే అట్లా తిప్పకూడదన్నమాట. స్లోగా తిప్పాలి, ఎక్కువసేపు తిప్పకూడదు. ఓకేనా? ఇప్పుడైతే తగినంత సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఓకేనా? ఇక్కడైతే బిర్యానీ రెడీ అన్నమాట. చూస్తున్నారా, ఎంత బాగా వచ్చింది బిర్యానీ. ఇంకా పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట. స్మెల్ కూడా ఫుల్ భలే వస్తుందన్నమాట. చూసారా, ఎంత మంచిగా వచ్చింది. రైస్ కూడా ఎక్కడ రైస్ అన్నది ఓవర్గా ఉడికిపోవలేదు, ముద్దగా కూడా కాలేదు, మంచిగా వచ్చింది రైస్. చూస్తున్నారా. ఇక ఫైనల్గా అయితే కొత్తిమీర కాస్త ఒక 2 స్పూన్లు నెయ్యి అన్నమాట వేసి ఇంకా సర్వ్ చేసుకొని తినేయడం అన్నమాట. మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అందరం. చాలా ఆకలిగా ఉంది. ఇంకా నేను దివ్య అయితే మంచి ఆకలి మీద ఉన్నామన్నమాట. యాక్చువల్లీ మధ్యాహ్నం లంచ్ తినలేదు. బిర్యానీ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పటికే లేట్ అయిందనమాట. ఇంకా అంతా పూర్తయ్యేసరికి 5 గంటలు అయిపోయింది. ఇంకప్పుడు మంచి ఆకలి మీద ఉన్నాం, ఫాస్ట్గా తినేస్తున్నాం అనమాట. రెసిపీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా సూపర్ ఉందన్నమాట. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఓకేనా? బాయ్.